నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రిచ్ కాల్షియంతో పాటు కంటి చూపును మెరుగుపరిచే పొన్నగంటి ఆకుకూరతో మసాలా వడలు. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేశారంటే పొన్నగంటి ఆకును తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా పొన్నగంటి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం తక్కువగానే పడుతుంది. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2-3 పెద్ద స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అలాగే క్రిస్పీనెస్ కోసం దీంట్లోనే కొద్దిగా ఒక చెంచా వరకు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం వేసుకునే ఈ పిండిల కన్నా ఆకు మాత్రం ఎక్కువగా ఉండాలండి. అలాగే పచ్చిశనగపప్పును 1 గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ముందే వాటర్ పోయొద్దు. ఎందుకంటే మనం ఆకుకూర కడిగాం కదా, అందులో కొంచెం వాటర్ ఉంటుంది. అలాగే పచ్చిశనగపప్పును కూడా నానబెట్టాం కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. కాబట్టి ముందు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అవసరమైతే. ఇక్కడ నేను చూపించాను కదా, నాకు ఆ మాత్రమే పట్టాయండి నీళ్లు, ఎక్కువ పట్టలేదు. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకోవద్దు. మనకు వడలకు ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతిలోకి ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. ఇలా కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకొని కొద్దిసేపు వరకు కదిలించొద్దండి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇందులో మనం పచ్చిశనగపప్పు కూడా వేసాం కాబట్టి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి లోపల దాకా వేగాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం అండి. లోపల దాకా చక్కగా వేగుతాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఇలాగైనా తినొచ్చు, లేదంటే టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పొన్నగంటి ఆకుతో చేస్తున్నాం కాబట్టి ఇదొక మంచి హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన చాలా క్రిస్పీగా వచ్చింది, లోపల మాత్రం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.